వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. కానీ దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని అమలు చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి. కానీ మహానగరమైన హైదరాబాద్లోని కొన్ని ప్రదేశాలలో ఇది అసలు అమలవుతుందా లేదా అని ప్రశ్న అందరిలో వెలువెత్తింది. అదేవిధంగా హైదరాబాద్లోని పాత బస్తీ వంటి ప్రదేశాలలో ఇది అమలవడం లేదని చాలా మంది చెబుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ప్రతి దగ్గర మద్యం అనేది విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇలాంటి ప్రదేశాల్లో అసలు ఇది అమలవుతుందా లేదా అన్న ప్రశ్న కనిపిస్తోంది. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వైన్ షాపుల నుండి పట్టణంలోని బెల్ట్ షాపులకు ఆటో బైక్ల ద్వారా యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తూ ప్రతి గల్లీల్లో కూడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అన్ని విషయాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేస్తున్న అధికారులు మద్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ లోపాయికారంగా బెల్ట్ షాపు యాజమాన్యానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతర నిఘా ఉన్నప్పటికీ ఎక్సైజ్ పోలీస్ శాఖల అధికారులు ఎన్నికల డ్యూటీలో గస్తీ కాస్తున్నా ఇంత ఈజీగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఎలా అవుతుందని, నగరంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ, చార్మినార్, చత్రినాక, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిరాణా షాపు, కూల్ డ్రింక్ షాపులు ఒక బెల్ట్ షాపుగా మారి ఎంఆర్పీ ధరలకు మార్కెట్లో దొరకాల్సిన మద్యాన్ని 20 నుంచి 50 రూపాయల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎవరూ నోరు మెదపకుండా చోద్యం చూస్తూ ఉండిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి అడపాదడప 1-2 కేసులు నమోదు చేస్తున్నారు. కానీ అందరికీ తెలిసే విధంగా అధికారికంగా బెల్ట్ దందా జోరుగా నడుస్తుందని మద్యం ప్రియులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ పరిధిలో నగరంలోని అన్ని బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. బెల్ట్ షాపుల దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు బెల్ట్ షాపు యాజమాన్యం ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ పుణ్యమా అని బెల్ట్ దందా లాభసాటిగా ఉండడంతో గతంలో కేవలం కిరాణా షాపులు మాత్రమే నిర్వహించేవారు కూడా నిబంధనలకు విరుద్ధంగా వార్డులలోని కిరాణా షాపుల్లో శీతల పానీయాలకు తోడుగా కొత్తగా బెల్ట్ దందా షురూ చేయడం గమనార్హం. ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులో బ్రాండెడ్ మద్యం తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు ఎంతైనా దొరుకుతుందని పేర్కొంటున్నారు. దీంతో యువత మద్యానికి బానిసలుగా మారి తాగిన మైకంలో గొడవలకు దిగుతున్నారని బెల్ట్ దుకాణాల మధ్య ఉన్న ఇండ్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలా నగరంలోని బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్న చర్యలు మాత్రం సున్నా అని అంటున్నారు. మరోవైపు ఇళ్ల మధ్యలోనే బెల్ట్ దందా కొనసాగడంతో మహిళలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులు అండదండలతో కొనసాగుతున్నాయన్నదే ప్రధానంగా వినిపిస్తున్న మాట. దీనితో అసలు ఇక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉందా లేదా అనేది అర్థం కావడం లేదని సామాన్యులు సైతం వాపోతున్నారు. అదే అదునుగా భావించిన రాజకీయ నాయకులు మద్యం మత్తులో ప్రజలను మభ్యపెట్టి ఓట్లకు గాలం వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సజావుగా జరగాలంటే బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.